శ్రీ బిఎస్ రాంబాబు కార్యక్రమాలు. మరి ఈ వృద్ధాప్య పింఛన్లు అనేది సుమారుగా 15 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా ఏ ఒక్క నెలలో కూడా మిస్ కాకుండా 15 సంవత్సరాల నుంచి ఇస్తా వస్తున్నాం. అది కూడా సరైన అర్హులకే ఇస్తున్నాం. ఏదో రికమెండేషన్ల మీద 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఇచ్చే సమస్యలే లేవు. ఇప్పుడు కూడా అదంతా మీకు తెలిసిందే. మీ రికార్డు అంతా కూడా పరిశీలించి మీకు 60 ఏళ్ళు దాటుకుంటేనే మిమ్మల్ని ఆ వృద్ధాప్య పెన్షన్ అర్హులుగా నిర్ణయిస్తున్నాం. మీ జీవిత పర్యంతరం ఆ వృద్ధాప్య పెన్షన్లు ఇస్తానే ఉంటాం. ఆ విధంగా 15 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాం. ఇదే కాకుండా ప్రతి నెల 500 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు 2 నెలలకు ఒకసారి ఇస్తున్నాం 1000 రూపాయలుగా. అంటే ప్రతి నెల వస్తే వయసులో ఉన్నవారు ఇబ్బందులు పడతారు అని చెప్పి 2 నెలలకు ఒకసారిగా 1000 రూపాయలు ఇస్తున్నాం. ఈ 1000 రూపాయలతో పాటు మీకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మా అసోసియేషన్లో నంబర్లకి వివాహ సందర్భాలలో, పుట్టినరోజు సందర్భాలలో వారు మీకు చీరలు ఇవ్వటం కానీ, మగవారికి పంచెలు కండవలు ఇవ్వటం కానీ, లేదా ఎండాకాలం అయితే చెప్పులు గొడుగులు ఇవ్వటం కానీ, మందులు కానీ అనేక రకాలుగా ఈ పెన్షనే కాకుండా వేరే విధాలుగా కూడా అసోసియేషన్ ఆదుకుంటుంది. ఈ విధంగా అనేక రకాలుగా మా అసోసియేషన్ అన్ని విధాలు ఆదుకుంటుంది. ఇది ఒక్కటే కిషోర్ బాబు గారు అందరినీ ట్రైనింగ్ ఆహ్వానిస్తున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలకు, సార్ రాంబాబు గారికి, విలియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాల్లో ఇప్పుడే చెప్పండి. అది కూడా వాళ్ళకు కూడా మళ్ళీ చేస్తాం. ఏమయ్యా మీకు వస్తున్నాయా లేదా? మరేమో చెప్పడం లేదు. వస్తున్నాయా? సరే, వాహనాలు ఏమైనా ఉంటే అందరికి కూడా మేము ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆయన ఒక భోజనం ప్రతి నెల కూడా మీకు ఏదో ఒక విధంగా భోజనం ఇస్తూ ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా మనం ఎప్పుడు తలుచుకుంటా ఉండాలి. ఓకే, కూర్చొని డబ్బులు జాగ్రత్త పిచ్చేయ కోట విజయలక్ష్మి, చిన్ని సరోజనమ్మ, సరోజనమ్మ ఇలాక చుండూరు లక్ష్మమ్మ, అప్పల వరలక్ష్మమ్మ. ఈరోజు ఆదివాసీ బిలియన్ మర్చెంట్స్ అసోసియేషన్ నెల్లూరు వారి తరఫున వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఇస్తున్నారు.
ఇది అసోసియేషన్ తరఫున గత 15 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా వృద్ధులకు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి ప్రతి నెల 500 రూపాయల చొప్పున 2 నెలలకు ఒకసారి 1000 రూపాయల చొప్పున ఈ విధంగా పెన్షన్లు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయటం చాలా కష్టం. ఇలాగే వీళ్ళని మన ఈ అసోసియేషన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మిగతా అసోసియేషన్లు కూడా ఇలాంటి వృద్ధుల్ని ఎలిజిబుల్ వృద్ధుల్ని గుర్తించి వాళ్ళందరూ కూడా ఈ విధంగా పెన్షన్ కార్యక్రమాలు కానీ పెన్షన్ కార్యక్రమాలే కాకుండా వాళ్ళ పోషణ కార్యక్రమం కూడా ఈ అసోసియేషన్ తరఫునే చూస్తూ ఉన్నారు. ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు కానీ సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులు గారు ఇంకా వాళ్ళ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్నారు. వీళ్ళు పెన్షనే కాకుండా మధ్య కొన్ని అకేషనల్ టైంలో, పండగల టైంలో, మ్యారేజ్ల టైంలో కూడా వాళ్ళకి శారీస్ ఇవ్వటం, వాళ్ళకి చెప్పల్స్ కొనివ్వటం, వాళ్ళకి దుప్పట్లు కొనివ్వటం, ఇంకా వాళ్ళకి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటే అది కూడా ఆర్థిక సహాయం చేయటం, ఇలాంటిది చాలా హృదయాన్ని కదిలించే ఇలాంటి మంచి పనులు, చాలా మంచి పనులు వీళ్ళు చేయటం వాళ్ళకి అసోసియేషన్ వారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందులో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా వరకు వృద్ధులకి మనం చాలా గొప్ప మేలు చేసే వాళ్ళు అవుతామని చెప్పి నా భావన. థ్యాంక్ యూ. ఈ ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్, ఈ అసోసియేషన్లో సేవా కార్యక్రమాలు చాలా ముఖ్యం. ఈ సేవా కార్యక్రమాల్లో అనేక రకాలుగా మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి చేస్తున్నాం. ఇట్లా 70 మందికి వృద్ధాప్య పెన్షన్లే కాకుండా ఎండాకాలం వస్తే సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 నెలలు 3 నెలలు ఎండలు తగ్గేంత వరకు ఈ మజ్జిగ చలివిందులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇట్లా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ కార్యక్రమాలు ముందు ఇంకా ఎక్కువగా కూడా చేస్తామని మీకు తెలియజేస్తూ, మొన్న మధ్యకాలంలో 1 నెల ముందే మీ అందరికి కూడా 1000 రూపాయలకి సామాను ఒక అసోసియేషన్ వాళ్ళు ఇస్తాము మీ పేద వాళ్ళందరికీ అని చెప్పి ఒక అసోసియేషన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళకి 35,000 మేము ఇవ్వటం జరిగింది. మీ 70 మంది కూడా అనేక విధాలుగా మీ 70 మంది కూడా ఆ రోజు ఇచ్చిన 1000 రూపాయల సరుకులు కూడా మీ అందరికీ అందిందని చెప్పి తెలియజేశారు వాళ్ళు. నాకు అందిందా లేదా మీకు సరుకులు అనేది మరలా చెప్పండి. మీరు ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందని చేసి సేవా కార్యక్రమం చేస్తుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.